సో హలో గాయ్స్, వన్ మోర్ వార్మ్ ఈవినింగ్. సో నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను ఈ వీడియో వచ్చేసి అడల్ట్ ఇమ్యునైజేషన్ గురించి అని చెప్పేసి, అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన టీకాలు ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, ఎన్ని డోసెస్ వేసుకోవాలి, దానివల్ల యూజెస్ ఏముంటాయి, ఎవరికి బాగా యూజ్ అవుతుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఎల్డర్లీ లవ్డ్ వన్స్, అంటే మీ పేరెంట్స్ కానివ్వండి, ఎవరైనా కూడా ఇంట్లో ఈ ఇన్ఫెక్షన్స్ కి సంబంధించి ఒకవేళ వల్నరబుల్ ఉన్నారు అంటే కనుక ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఆల్సో ట్రై టు గెట్ వ్యాక్సినేటెడ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు ఒకవేళ గనక కడపలో ఉన్నట్లయితే గనక పైన ఉన్న నెంబర్కు కాల్ చేసి నన్ను పర్సనల్గా మీట్ అయ్యి కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. అండ్ ఏం చెప్తాము అంటే యూ విల్ బి నెవర్ టూ ఓల్డ్ టు గెట్ వ్యాక్సినేటెడ్. అంటే ఈ టీకాలు అనేటివి పిల్లలకు మాత్రమే కాదు, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతాయి అనేది రీసెంట్ కాన్సెప్ట్ అనమాట. సో సెంట్రల్ డిసీజ్ కంట్రోల్ అనేది వాళ్ళు ఏం చేశారు అంటే మీ ఏజ్ ని బట్టి, లైఫ్ స్టైల్ ని బట్టి, మీ ప్రెసెంట్ హెల్త్ స్టేటస్ ని బట్టి మీరు ఏ వ్యాక్సిన్స్ వేసుకుంటే మంచిది, ఏది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఒక గైడ్ లైన్స్ లాగా రిలీజ్ చేశారు. మీరు కనుక నా హాస్పిటల్లో నా క్యాబిన్ కనుక విజిట్ చేస్తుంటే నా క్యాబిన్ లో ఒక స్పెషలైజ్డ్ బోర్డ్, కస్టమైజ్డ్ బోర్డ్ అనేది ఉంటది. ఎందుకంటే కనుక ఈ పెద్దవాళ్ళకి సంబంధించిన టీకాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ టీకా వేసుకోవడం వల్ల ఎంతో డేంజరస్ డిసీజెస్ నుంచి మనం ప్రొటెక్ట్ అవ్వచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఆ కస్టమైజ్డ్ బోర్డ్ అనేది మీకు చూపించి నేను అడల్ట్ ఇమ్యునైజేషన్ అంటే పెద్దవాళ్ళకి సంబంధించిన టీకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క టీకా గురించి కూడా స్పెషల్ చిన్న చిన్న షార్ట్స్ లాగా నేను పోస్ట్ చేస్తాను. దాంట్లో మీరు ఏది వేయించుకోవాలనుకుంటున్నారు అనేది పైన నెంబర్ కు కాల్ చేసి ఎప్పుడైనా కూడా ఒపీనియన్ తీసుకోవచ్చు. అండ్ సో లెట్స్ గో ఇన్ టు ద వీడియో. సో చెక్అవుట్ దిస్ గైస్. సో దిస్ ఈస్ ద బోర్డ్ గైస్. దీంట్లో వచ్చేసి మనం చూసుకుంటే గనక ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్ సర్విక్స్ వ్యాక్సిన్ అనమాట, అంటే సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధించిన వ్యాక్సిన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అండ్ హెపటైటిస్ బి వ్యాక్సిన్. ఈ PCV13, PPSV23 అనేటివి వచ్చేసి న్యూమోనియాకి సంబంధించిన వ్యాక్సిన్స్ అనమాట. ఇవి 60 ఏళ్ళు పైబడిన వృద్ధులకు కంపల్సరీ వ్యాక్సిన్స్ అనేటివి వేపించాలి, దారుణమైన న్యూమోనియా నుంచి మనల్ని సేవ్ చేస్తాయి అనమాట. ఈ జోస్టర్ అండ్ వ్యారిసెల్లా అనేటివి రెండు కూడా చికెన్ పాక్స్ కి సంబంధించినవి అనమాట. ఆల్రెడీ చికెన్ పాక్స్ చిన్నగా ఉన్నప్పుడు వచ్చింది, తర్వాత మళ్ళీ రాదు అనుకోవడం కదా రాంగ్ కాన్సెప్ట్. మళ్ళీ గనక రోగ నిరోధక శక్తి తగ్గింది అంటే చికెన్ పాక్స్ అనేది జోస్టర్ రూపంలో మళ్ళీ రావచ్చు. సో జోస్టర్ రికాంబినెంట్ వ్యాక్సిన్ అనేది మనకు దాని నుంచి సేవ్ చేస్తుంది. COVID-19 అందరికీ తెలిసిందే. సో ఇంకొకటి వచ్చేసి టీడాప్ అండ్ MMR అనమాట. ఇవి వచ్చేసి టెటనస్, డిఫ్తీరియా, పెట్టుసిస్ అంటే దీర్ఘకాలిక దగ్గుకు సంబంధించిన సివియర్ గా కాఫ్ రావడంతో పెట్టుసిస్ అనేది అంటాం అనమాట. సో దానికి సంబంధించింది. అండ్ MMR